హాయ్ ఫ్రెండ్స్, నేను సారం మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అసలు బయోస్ అంటే ఏంటి, సో బయోస్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది, మదర్ బోర్డులో ఉండే బయోస్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్, అసలు ఏం చేస్తుంది అనే విషయాన్ని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. యాక్చువల్గా నేను బయోస్కి సంబంధించి అసలు వీడియో అయితే తీయలేదు. సో ఫస్ట్ టైం నేను బయోస్కి సంబంధించి వీడియో అయితే తీస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇది కూడా మనకి సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల నేను ఈ వీడియోని అయితే తీస్తున్నాను. మీరు కనుక నన్ను బయోస్ గురించి అడిగారు అనుకోండి, బయోస్ అంటే మనకి ఫుల్ ఫామ్ వచ్చేసరికి బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అనమాట. యాక్చువల్గా బయోస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనేది అనుకోవచ్చు. మన పీసీ లేదా మన మదర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ రన్ అయ్యే సాఫ్ట్వేర్ని బయోస్ అనేది అంటారు. సో జనరల్గా ఈ బయోస్ అనేది మనం తీసుకునే మోడల్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పైన మాత్రమే చెప్తున్నాను, ఇన్డెప్త్ అయితే చెప్పట్లేదు. ఇన్డెప్త్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మనకి రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి, ఇంకా చాలా మనం బయోస్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో కేవలం నేను అసలు బయోస్ అంటే ఏంటి, అది మనకి ఏం చేస్తుంది, సో బేసిక్గా ఒక పీసీ తీసుకునే వాళ్ళకి ఎంతవరకు బయోస్ గురించి తెలియాలనే దాన్ని బట్టేదే నేను ఈ వీడియో అయితే చెప్తున్నాను. మనం కనుక బయోస్లో చూసుకున్నాం అనుకోండి, బేసిక్గా మనకి బయోస్లో మన మదర్ బోర్డ్ ఏదైతే ఉందో మదర్ బోర్డుకి సంబంధించిన కంట్రోల్స్ అలాగే సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్పాలంటే మనకి బయోస్ ఏదైతే ఉంటుందో బయోస్లోనే మనకి సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్ని యూజ్ చేసుకునే మనం యూఎస్బి పోర్ట్స్ని వర్క్ చేయించాలా లేదా, లేకపోతే పీసీఐ లేన్స్ అనేవి మనకి ఎన్ని ఎలకేట్ చేద్దాం అనుకుంటున్నాం ఒక స్లాట్కి, మదర్ బోర్డ్ మోడల్స్ని బట్టి కూడా మారిపోద్ది, గుర్తుపెట్టుకోండి. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం అయితే చెప్తున్నాను. అండ్ మనకి ర్యామ్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎంత సెట్ చేయాలనుకుంటున్నాం, సో ఇటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి బయోస్లో అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు బయోస్లో మనకి ఓవర్ క్లాకింగ్ చేద్దాం అనుకుంటున్నామా లేదా, ఓవర్ క్లాకింగ్ చేసే ఫలం అయితే ప్రాసెసర్కి ఎంత వోల్టేజ్ వెళ్ళాలి, ర్యామ్కి ఎంత వోల్టేజ్ వెళ్ళాలి, సో ఇటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి ఈ బయోస్లో అయితే పొందుపరుస్తారనమాట. అండ్ దాంతోపాటు ఈ బయోస్ యొక్క ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాసెసర్స్ అనేవి మనకి కంపాటబిలిటీ కోసం కూడా ఈ బయోస్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనకి ప్రాసెసర్ సాకెట్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్ సాకెట్ కంపాటబుల్ అయినప్పటికీ కూడా మనం ఆ ప్రాసెసర్ని డైరెక్ట్గా మదర్ బోర్డులోనైతే యూజ్ చేసుకోవడానికి ఉండదు అనమాట. అలా యూజ్ చేసుకోవాలని అనుకుంటే మనకి ఏదైతే బయోస్ ఉంటుందో ఆ బయోస్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడంటే మనకి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో ఆ మ్యానుఫ్యాక్చరర్ ఆ బయోస్ని అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ జనరేషన్ ప్రాసెస్ సపోర్ట్ చేస్తాయని చెప్పినప్పుడు, అటువంటిప్పుడు మాత్రమే మనం బయోస్ని అప్గ్రేడ్ చేసుకుని మన ప్రాసెసర్ యొక్క కంపాటబిలిటీని అయితే పెంచుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జాంపుల్తో చెప్తున్నాను వినండి. జనరల్గా మనం చూసుకున్నాం అనుకోండి, మనకి రైజన్లో 1000 సిరీస్ ఉంది, 2000 సిరీస్ ఉంది, 3000 సిరీస్ ఉంది, 5000 సిరీస్ ఉంది, 4000 సిరీస్ కూడా ఉన్నాయి. బట్ అవి కేవలం ఎవరైతే ఓఈఎంస్ కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఉంటారో వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేశారు. అంటే మీకు రైజన్ 1000 సిరీస్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఆ 1000 సిరీస్ ప్రాసెసర్ని మనం A320 మదర్ బోర్డులో ఇన్స్టాల్ చేయొచ్చు. అలాగే మనం రైజన్ 5000 సిరీస్ ప్రాసెసర్లను కూడా A320 మదర్ బోర్డులో అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇన్స్టాల్ చేసినంత మాత్రాన పనిచేస్తాయని అడిగారు అనుకోండి, ఖచ్చితంగా పనిచేయాలనే రూల్ అయితే లేదు. ఆ ప్రాసెసర్ మనకి ఆ మదర్ బోర్డులో ఇన్స్టాల్ అవుతుంది, కానీ అది పనిచేయాలా లేదా అనేది ఆ మదర్ బోర్డు యొక్క బయోస్లో అయితే ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ గిగాబైట్ యొక్క మదర్ బోర్డు యూజ్ చేస్తున్నారు అనుకోండి, గిగాబైట్ వాడి బయోస్ని అప్డేట్ చేసి ఆ ప్రాసెసర్ యొక్క కంపాటబిలిటీ ఏదైతే 5000 సిరీస్ ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్ యొక్క కంపాటబిలిటీని మనకు ఆ మదర్ బోర్డుకి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి ఆ మదర్ బోర్డులో 5000 సిరీస్ ప్రాసెసర్ అయితే మనకి యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఎవరైనా కొనుక్కుంటున్నప్పుడు మనకి మదర్ బోర్డుకి సంబంధించిన బయోస్ అంటే మనం ఎంత డెప్త్ కూడా అవసరం లేదు. కేవలం మనం చూసుకోవాల్సింది ఓవర్ క్లాకింగ్, అండ్ దాంతోపాటు మనకు ఆ ప్రాసెసర్ కంపాటబులా కాదా, అండ్ దాంతోపాటు మనం బయోస్ నుంచి ఈ ఫ్రీక్వెన్సీస్ అవ్వచ్చు, వోల్టేజెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఎలా చేంజ్ చేసుకోవాలనేది తెలియాలి. అంతకు మించి బయోస్ గురించి పెద్దగా ఎవరైతే కంప్యూటర్ కొనుక్కుంటారో అటువంటి వాళ్ళకైతే అవసరం ఉండదో. అలాగని చెప్పేసి మీరు మదర్ బోర్డుకి సంబంధించిన బయోస్ ఏదైతే ఉంటుందో ఆ బయోస్లో అనవసరమైన సెట్టింగ్స్ని చేంజ్ చేశారనుకోండి, అంటే మనకి బయోస్లో కొంతవరకు ఆ మదర్ బోర్డు యొక్క పర్ఫార్మెన్స్ని లిమిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి సెట్టింగ్స్ని మారుస్తున్నారు అనే విషయం మీకు తెలియకుండా చేంజ్ చేసినట్లయితే మీ కంప్యూటర్ యొక్క స్టెబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు మీ కంప్యూటర్ యొక్క లైఫ్ అనేది తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుని మీరు బయోస్లో చేంజెస్ అయితే చేయండి. కానీ ఏదో మదర్ బోర్డు కొన్నాం బయోస్కి మనకి యాక్సెస్ ఉంది కదా అని చెప్పేసి మనకి నచ్చినట్టుగా చేసుకున్నట్లయితే
మీరు ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది. మోస్ట్లీ మనకి లో ఎండ్ మదర్ బోర్డ్స్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏవైతే మనకి హై ఎండ్ మదర్ బోర్డ్స్ ఉంటాయో ఓవర్ క్లాకింగ్ చేసుకునే వీళ్ళు ఉండేవి, వోల్టేజెస్, సో ఇటువంటివన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.